పేరుపాలెం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మా అన్నయ్య నేను ఇంకా మా అన్నయ్య వద్దలేమో ఎవరి కార్లు అయితే వెళ్తున్నారు, 2 కార్లు. సో మొత్తం ఒకటి తుక్కు పాలకొల్లు ఉన్నాను అప్పుడు నేను, ఒకటి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు పేరుపాలెం వెళ్ళి మొత్తం వీడియో అయితే చేసుకుంటాను. మనం నరసాపురం నుంచి రైట్ తీసుకుంటే కనుక ఈ రోడ్ అయితే వస్తుంది. ఇంకా రైట్ సైడ్ వెళ్తే కనుక మచిలీపట్నం అయితే వెళ్తాం. అటుకు వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్కి వచ్చి చిన్న రోడ్ నుంచి ఇలా సైడ్కి వెళ్తానికి మన పేరుపాలెం అయితే వస్తుంది. దారిలో ఇక్కడ తాటికాయలు అయితే అమ్మారు. సో దీనికి సంబంధించి సెపరేట్ వీడియోస్ చేసిన ఎలా తయారు చేసిన అసలు అమ్మడం ఏంటని ఇప్పుడు. సో లాస్ట్ డిస్క్రిప్షన్ లింక్లో అయితే పెట్టాను చూడండి. సో పేరుపాలెం ఎంటర్ అయిన తర్వాత ఇంక చూసుకుంటే మనకి స్టార్టింగ్ అనమాట ఫస్ట్ వే. సో లోపలికి వెళ్ళడానికి ఇక్కడ పేరుపాలెం బోట్ అయితే ఉంటుంది. సో ఇటు వెళ్తే మనకి రోడ్డు అంత బాగోదు. సో మీకు చూపించడానికి అయితే వచ్చాను. ఇటువంటివన్నీ మా గోదావరి సైడ్ ఉంటాయి. చక్కగా ఎద్దుల మీద ఇంటిది ఎక్కి ఆడపిల్లలు అయితే వస్తున్నారు. నేనే వెళ్దాం అనుకోను, కానీ ఎందుకంటే అయిపోయిన బండి ఉంది కదండి. సో ఎప్పుడు ఇది కొడతారు అందుకని. సో ఇప్పుడైతే వెళ్దాం మళ్ళీ. ఈసారి ఏంటో బీచ్కి వెళ్తుంటే చాలా బాగా అన్నీ తగ్గుతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి, ఆవులు ఈతలు రోడ్డు మధ్యలో ఎక్కువచ్చాయి. సో బీచ్కి ఎంటర్ అవుతాను మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ పక్కన చెట్లు చూస్తున్నారు కదా నా లెఫ్ట్ సైడ్. మనకి సముద్రం పక్కన ఈ చెట్ల వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే గాలి అంతా కూడా ఇది ఆపుతూ ఉంటుంది, చాలా మటుకు ఇది ఆపుతూ ఉంటుంది. ఇది లేకపోతే కనుక మనకు చాలా ఉంటుంది, తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి. వచ్చేసాం బీచ్కి. ఇటువైపు రోడ్ బాగుపోయినా ఎందుకు వచ్చాను ఇప్పుడు అర్థమవుతుంది మీకు. వ్యూ కోసం ఇలా స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకునేది అంతా కూడా బీచ్ రోడ్ అయితే వస్తుంది. చాలా ఇష్టం నాకు ఈ వ్యూ అంతా కూడా. సో కావాలని ఇటు వచ్చాను మీకు చూపించడానికి. సైడ్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము వచ్చినప్పుడు. వెనకాల విగ్రహం ఎందుకు అర్థం అవుతుంది మాకు. హాయ్ బా చూస్తారు మన పేరుపాలెం బీచ్ సెంటర్ అనమాట. సో మెయిన్ సెంటర్. యాక్చువల్లీ మేము సాటర్డే అయితే వెళ్ళాం. అదే సండే వెళ్తే కనుక మొత్తం ఖాళీ ఉండదు, ఎక్కడ చూసినా జనం అయితే ఉంటారు. అప్పుడు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో రోడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదివరకు ఏంటంటే 1 వే అయితే ఉండేది, ఇప్పుడు 2 వే అయితే చేశారు. కార్లు యాక్టర్ చూడాలి. మొత్తం 2 కార్లు బండి మీద వచ్చాం. ఇక్కడ మనకి చర్చ్ కూడా ఉంటుంది. సో బీచ్ దగ్గర కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అదే చర్చ్. చాలా మారింది. ఇది నేను నా చిన్నప్పుడు వచ్చినప్పటికి బీచ్ అంతా డెవలప్ అవ్వలేదు. సో అప్పటికప్పుడు చాలా మారింది. చూద్దాం. వైఎస్ఆర్ పార్క్ అంటే ఎవడ కట్టాడు ఇది పార్క్? ఎవడైనా పేరుపాలెం పార్క్ లేదు నరసాపురం పెట్టుకుంటాడు. వైఎస్ఆర్ పార్క్ ఇది కట్టి బీచ్ ఇడిది ఏంటో మరి ఎక్స్ట్రా కాకపోతే ఎక్కడికి వెళ్ళిన దరిద్రం ఆగట్లేదు మనకి. వెనకాల బొక్కల విగ్రహం, ఎదరేమో మంచి వ్యూ అయితే ఉంది. ఇక్కడ ఇది కూడా ఉంది మనకి. సో ఇక్కడ ఫోర్స్ బైక్ అయితే ఉంది. ఎంతండి రైడ్ ఎంతది? 100 రూపాయలు మూలగా తిప్పుతారు. ఓకే. సో మనకి రైడ్ వచ్చేసరికి 100 రూపీస్ అంట. సో ఏం లేదు, సో ఫ్రంట్కి అలా వెళ్ళి రౌండ్ వేసి వస్తారు. సో చిన్నపిల్లలు బాగుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలకి కానీ ఎవరైనా నడపచ్చేది చక్కగా వెళ్ళి తిరగచ్చు. చూద్దాం. గుర్రాలు కూడా ఉన్నాయి. ఇది నేను వచ్చినప్పుడు ఇది హిందీ లేవు గుర్రాలు, ఈ రైడ్లు బోర్డులు అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీతో వస్తే కనుక మంచి ఎంజాయ్మెంట్ అనమాట. ఈ గోదావరి సైడ్ పేరుపాలెం అనేది. విండ్ సౌండ్ చూసారా చాలా ఎక్కువ అయితే ఉంది.
గుర్రం అయితే ఎక్కాను. రైడ్ 100 రూపీస్ అంట. చూద్దాం మరి. తీసుకెళ్ళి నన్ను. ఓకే 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 స్లోగా స్లోగా ఓకే ఓకే అమ్మయ్య బాగుంది. ఆగు నా గుర్రం బాగా తీసుకెళ్ళిందాను. ఆగు 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 ఆగట్లేదు. ఇది నన్నేం వదిలేడు అన్నయ్య ఎక్కడికి. ఆగు ఆగమ్మా చిచ్చి. ఆగట్లేదు ఇది నన్నేం వదిలేరు బాబు. ఒరే రండి రే కాపాడండి నన్ను. సర్లే ఆడొచ్చే వరకు గుర్రం నాదే. బాగుంది ట్రైన్. ఇంకా గుర్రం పెంచి నాకైతే ఆ బైక్ రైడ్ కంటే ఇదే బాగుంది. ఆగు 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 నా మాట ఏంటలేదు ఇది. ఓకే ఆగమ్మా. ఓకే ఓకే ఆగింది అమ్మాయి. మొత్తానికి ఇంకో గుర్రం దగ్గర ఆగింది ఇది. ఇదా ఓకే అదే ఏమో మళ్ళీ ఏం చేస్తుంది ఏంటి వెళ్ళిపోద్దా పని చేస్తున్నాకు. అయ్యో పైన అన్నయ్య అన్నయ్య చక్కగా క్రికెట్ కూడా ఆడుకుంటారు. క్యాచ్ అవుట్. చక్కడ వికెట్లు కింద పెట్టారు. 2 బాటిల్ క్రికెట్ ఆడుకున్నారు బ్యాక్ సైడ్. మావాడేమో ఏ జొన్నపొత్తు తింటాడా. ఉప్పు కారం అంటే ఉప్పు లేదండి కారం ఉందంటే. చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెమట కోటింగ్. బ్యాక్ సైడ్ చూసుకుంటే అన్ని కూడా రిసార్ట్స్ అనమాట. సో బీచ్ బయటకు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ సెపరేట్ చిన్న గ్లోబ్ టైప్ ఉన్నాయి కదా. సో రోడ్లో వేస్తున్నారు ఏదంటే వెళ్ళి చూపిస్తాను నేను. సో ఇందాక వచ్చాను చూసారా అది ఒక పాయింట్. టికెట్ కూడా మనం ఆల్రెడీ ఎలా తక్కువ ఇటువైపు కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. సో మీరు దూరం నుంచి వస్తే కనుక ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. సో స్టే ఉండి ఒకరోజు స్టే ఉండి మనం నైట్ అంతా ఉండి బార్ కూడా ఉంటుంది. పబ్ బార్ కూడా ఉంటాయి. కాకపోతే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. బాగా ట్రిపుల్ రేట్ అయితే ఉంటాయి. నాకైతే మా ఇల్లు ఇక్కడ పక్కనే కాబట్టి నేను వెంటనే వెళ్ళిపోతాను. స్టేస్ అన్నీ కూడా ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. బర్త్డే పార్టీస్ ఎన్నో చేసుకుంటూ
సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన పేరుపాలెం బీచ్ వ్లాగ్. సో చూసుకుంటే ఫ్యామిలీ కానీ మొత్తం ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. సో మీరు కనుక ఇక్కడ పేరుపాలెం వచ్చినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డూ ఫాలో చండీ టెక్ ట్రావెల్. ఐఎమ్ చండీ.